హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ రాజీవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో దోసకాయ పచ్చడి చూపిస్తానండి. ఇది బజ్జీ అంటారు. ఇది ఆయిల్లో ఫ్రై చేసేసి మిక్సీకి వేసుకోవాలి, అందుకే దీన్ని బజ్జీ అంటారండి. ఇది ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. దోసకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. దోసకాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఈ జీలకర్ర కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. కొంతమంది విత్తనాలు తీసేస్తారండి. విత్తనాలు తీయకూడదు. ఆ విత్తనాలు మన డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తాయి. తీయకుండానే అట్లే ఇంట్లో వేసేసుకోవాలండి. మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇది మగ్గాలండి బాగా. దీనిలో కొంచెం చింతపండు వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నామండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఇది కొంచెం ఆరాలండి, చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయ్యేలోపు పోపు పెట్టుకుందామండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసానండి. ఇదే ప్యాన్లో పెట్టుకుందాము. దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసానండి. కొంచెం బాగా వేగాలండి. ఇవి చిట్టపట అంటున్నాయండి. వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. కొంచెం ఇంగు వేసుకోవాలండి. పోపు బండి వేసేసాను. మిక్సీకి వేసేసుకున్నామండి చట్నీ. ఇప్పుడు ఈ పోపు దీంట్లో వేసుకున్నాము. గుమగుమలాడి దోసకాయ పచ్చడి రెడీ అండి. దోసకాయ బజ్జీ రెడీ అండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.